స్వాగతం. శభాష్ నిమ్మల అంటూ అభినందించారు మంత్రి నారా లోకేష్. దాదాపుగా 64 గంటలుగా నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరద వచ్చినా లెక్క చేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల చేయిస్తున్న బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేష్ రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ శభాష్ అంటూ ప్రశంసించారు. నిన్నటికే 2 గంటల పూడిక జరగగా నేడు 3వ గండి పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు జరిగిన తీరును లోకేష్ కు నిమ్మల వివరించారు. మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటికి అడ్డం వస్తుంది. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండ రేసి. మనం క్లోజ్ చేయవలసిన ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా. అంతేనండి. అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి, ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం. మరి 1 అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయంటే మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి, లేదా 6-8 సైడ్కి రా. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి, అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మధ్యన ఈ థర్డ్ సిపేసి మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. పొలాల్లో ఉన్న వాటర్ నిన్న 2 తగ్గిన తర్వాత ఈవేళ గంట 1 ఫీట్ తగ్గింది అంటారు చాలా ఏరియాస్ లో. అన్నా మీరు బ్రీచ్ ఇది అయిపోతే ఇక్కడ నుంచి 10 గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి. అంటే కూడా క్లోజ్ అవుతాయండి. అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్ చెప్పారు. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. మీరు కూడా లోకల్లో హెల్ప్ చేయాలి. మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే 2,000 మంది పనిచేసాం ఏటుగట్టు కాపాడుకోవడానికి. ఇది అయిపోయి మేజర్ బ్రీచ్. అప్పుడు అటు పక్కన 7 మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పరిస్థితి దానికి ఇబ్బంది. మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది. మాకు 9:30 వరకు పడతానండి. ఆపలేదులేండి, పని అయితే ఆపలేదు. వెంకటేశ్వర గారు వీళ్ళు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తారు. ఆ కళ్ళు అయితే వెళ్తున్నాయి కదా. 35,000 కెపాసిటీ అంటే దీన్ని 37,000 డిజైన్ కెపాసిటీ. ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు 17,500 కదండి. అది పెంచి సిల్ట్ తీయాలి. నెక్స్ ఉన్నాయండి, కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి 4-5 చోట్ల. ఈ థర్మల్ ఏజెన్సీ కేంద్రం ఉన్నాయి కదా.